హలో గాయ్స్. నాకు డౌటు ఈ నామినేషన్‌లనేది ఈ ప్రక్రియ ఏదైతే పెట్టాడో ఇది, మొత్తాన్ని తనుజ కంట్రోల్ చేసినట్టు అనిపించలేదా మీకు? అనిపించిందా లేదా? రెండే పాయింట్లున్నాయి. ముందు అవి మాట్లాడుకొని ఎపిసోడ్‌లోకెళ్ళిపోదాం. మొత్తం తనుజ చేతిలో పెట్టి ఎవరికెప్పుడు ఎన్నివ్వాలి, ఎవరిని ఫస్ట్ పిలాలి, ఎవరిని లాస్ట్ పిలాలి అనేది డెసిషన్ మేకింగ్ అనేది ఆవిడ చేతిలో పెట్టినప్పుడు ఆవిడ గేమ్ ఆడదా? ఫెయిర్‌గా ఆడింది అనిపించిందా మీకు తనుజ? ఈరోజు ఆడిన ఈ గేమ్ అయితే ఏదైతే ఉందో ఈ గేము ఫెయిర్‌గా ఆడిందా? నాకు డౌట్ ఎందుకంటే తనుజ ఫెయిర్‌గా ఆడుంటే లాస్ట్‌లో సుమన్ శెట్టిని ఎందుకు పిలిచింది? ఆ సుమన్ శెట్టిని స్టార్టింగ్‌లో ఎక్కడో లేదా మధ్యలో పిలిచుంటే అతను ఎవరినో నామినేట్ చేసేవాడు. తిరిగి ఆళ్ళొచ్చి అతను నామినేట్ చేసేవాళ్ళు కదా! సో, సుమ్ముని మాత్రం లాస్ట్‌కి సుమ్ము, సుమ్ము అనుకుని లాస్ట్ వరకు క్యూట్‌గా ఉంచుకొని నామినేషన్‌లోకి రాకుండా చేయడం కోసం తను ఎవరినైతే నామినేషన్‌లోకి రాకూడదు అనుకుందో వాళ్ళని మాత్రం లాస్ట్ వరకు ఉంచుతూ చేసినట్టు అనిపించలా ఈ సుమన్ విషయంలో చూసేది? అందరూ అయిపోయిన తర్వాత ఎవరు మీది మీరు కొట్టుకు సావండ్రా బాబు అనుకుని ఇలా చేతులు కట్టుకొని కూర్చుంటే లాస్ట్‌లో తెచ్చి సుమ్ము నీకే సుమ్ము అని చెప్పి పిలిచి ప్రేమతో ఇవ్వలేదు. ఆయన ఎవరిని చేస్తే ఏంటి? తిరిగి ఆయన చేయడానికి ఎవరు ఉండరుగా. అయితే ఇక రెండోది ఈ నామినేషన్‌కి సంబంధించి ఆ బజర్ ఏంట్రా సామె? కనీసం ఒక 2 నిమిషాలు మాట్లాడనివ్వచ్చు కదా! పోనీ బజర్ మోగిస్తే మోగించావు. మరీ లిమిట్స్ దాటి గంటలు గంటలు అనుకున్న వాళ్ళనైతే ఆపొచ్చు. నాకు ఎందుకో ఈ నామినేషన్‌లు కంట్రోల్ చేసి ఇంక ఈ ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి వెళ్ళకుండా ఆపేసి, ఆ లోపల ఉన్న చెత్త చెదారం బయటికి రాకుండా కంట్రోల్ చేయడానికి, ఎవరినో కంట్రోల్ చేయడానికి ఇదంతా చేత్తన్నాడేమో అనిపిస్తుంది నాకు. లేదంటే నామినేషన్‌ల కంట్రోల్ ఏంది? పుసుక్కున ఒక పాయింట్ చెప్పేసి కిసుక్కున నవ్వేసి వెళ్ళిపోవడమా? నామినేషన్ అంటే. కనీసం ఒక 10 మినిట్స్ అయినా ఇవ్వాలి కదా మనిషికి. 10 మినిట్స్ ఇచ్చిన మహా అయితే ఎంత అవుద్ది? 9 మంది ఉన్నారు. కెప్టెన్ ఎలాగో తీసి పక్కన పడేస్తే 8 మంది ఉన్నారు. 80 నిమిషాలు అంటే గంట 20 నిమిషాల్లో అయిపోద్ది మొత్తం నామినేషన్లు. అలాంటిది 10 నిమిషాల్లో, పావు గంటలో అవగొట్టేయాలని ఏమైనా రూల్ ఉందా? లైవ్‌లో కొంచెం ఎక్కువ సేపు నడిచి ఉండొచ్చు గానీ, అంత అంత అవసరమా అనుకుంటున్నాను. ఆ బెల్లలు అవెందుకు? ఆ బజర్‌లు ఎందుకు కొట్టాలి? వదిలేసి వాళ్ళకి నచ్చినట్టు కొంతమందికి ఎక్కువ సేపు మాట్లాడతారు. ఇప్పుడు సుమన్ లాంటోళ్ళు ఎక్కువ సేపు ఏం మాట్లాడతారు? ఏదో ఒక పాయింట్ సింపుల్‌గా చెప్పేస్తారు. చెప్పేసి వెళ్ళిపోతారు కదా! ఈ కంట్రోల్ చేయడం ఎందుకో నామినేషన్ నాకైతే అర్థం కాల. ఇక ఆలస్యం చేయకుండా పాయింట్ వెళ్ళిపోతాం. స్టార్టింగే బెడ్రూమ్‌లో కూర్చొని రీతు కళ్యాణ్‌ని అడిగింది కదా! ఏం మాట్లాడుకున్నారురా 3 గంటల నుంచి? నాకు నీ ఫ్యూచర్ కనిపిస్తుందిరా అంటుంది. ఫ్యూచర్ అంటే దేనికో అర్థమైందిగా మీకైతే. అదే అప్పటి వరకు తనుజతో కూర్చొని మాట్లాడొచ్చావు, నాకు నీ ఫ్యూచర్ కనబడుతుందిరా అన్నట్టు డైలాగ్ వేస్తుంది. అందుకే అతను అంటాడు దీన్నే పిచ్చి అంటారని. అంటే ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది. కనీసం వాళ్ళిద్దరు వయసు పరంగానే చూసి ఆలోచించాలి కదా రీతు ఇలాంటి డైలాగులు వేసేటప్పుడు, ఈ చెత్త డైలాగులు. నెక్స్ట్ డీమాన్ రీతు గొడవ. చెప్పానుగా వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నంత చెత్త గొడవలు, న్యూసెన్స్ అసలు ఏ సీజన్లో జరగలే. అసలు చూడడానికి ఇరిటేషన్ వస్తుంది అబ్బా వీళ్ళిద్దరి మధ్య. గొడవ ఉండదు, ఏముండదు గొడవ. సిల్లీ పాయింట్ పెట్టుకొని అతను ఏదో అడగాలని చూస్తాడు. ఈవిడ గై 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 అని అరుస్తూనే ఉంటుంది. ఈవిడ అరుస్తుంది, అతను అడుగుతాడు. అతను అడగడం ఆపడు, ఈవిడ అరవడం ఆపదు. యాక్చువల్గా అతను ఫీల్ అయింది పోనీ అతను ఎందుకో ఫీల్ అవుతున్నాడు కదా, ఒక మాట చెప్తున్నాడు వినాలనే సెన్స్ కూడా ఈవిడకుండట్లా. ఏదో అదేదో అరుస్తుంది, తల కొట్టుకుంటుంది, తల పట్టుకుంటుంది, తల కూర్చుంటుంది, మళ్ళీ అరుస్తుంటుంది. ఈవిడ అరుస్తూ ఈవిడ తల పట్టుకుంటుంది, అది వెరైటీ. ఈవిడ అరిచినప్పుడు ఎదురుడు తల పట్టుకోవాలి. ఈవిడ అరిచినప్పుడు ఆ డీమోన్ పవన్ ఏట్రా నాకు ఈ కర్మాన్ని పట్టుకోవాలి. ఈవిడ అరుస్తుంది, ఈవిడే తల పట్టుకుంటుంది. ఈవిడే పిచ్చెక్కి అరుస్తుంటుంది, పిచ్చి పిచ్చి ఓ ఓ అని హైపర్ అయిపోతుంటుంది. అతను ఏం చెప్పాడు? వినొచ్చు కదా. కళ్యాణ్ నైట్ వచ్చినప్పుడు అది అన్నాడు కదా, వస్తున్నప్పుడు మన ఇద్దరం ఒక టాపిక్ గురించి మాట్లాడతాను, ఒక 5 నిమిషాలు ఆగరా మేము ఒక టాపిక్ మాట్లాడితే అనాలి, లేదంటే వాడు వెళ్ళిపోయిన తర్వాత నన్ను పిల్లాలి కదా అని అతను చెప్పాలని ట్రై చేస్తుంటే, జోకును కూడా అలా తీసుకుంటావా, నువ్వు అది తీసుకుంటావు ఇది తీసుకుంటావు, నా అరుపులేంద్రా బాబు ఈ రీతు చౌదరి. అతను నామినేట్ చేయడం తప్పే లేదనిపించింది. అతను చెప్పిన పాయింట్ కరెక్టే. ఈవిడ అరిచి 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 అతన్ని కంపు చేసేసి అతను గొయ్యి అతనికి తవ్వేసి ఆ గొయ్యిలో అతను పడేసి కప్పేస్తుంది. నో డౌట్ అతను మంచి పాయింట్లే ఈరోజు నామినేషన్లు చెప్పాడు, అక్కడ మాట్లాడుకుందాం మనం. నెక్స్ట్ ప్రతిదానికి సెన్స్ లేకుండా అలుగుతున్నావు పవన్, నీకు నచ్చినట్టు నేను ఉండలేను అంటది. ఎవడు ఉండమని చెప్పాడు? ఆయన ఉండమని చెప్పాడా? బాబు నేను ఒక పాయింట్ చెప్పాలనుకున్నా, అతను వాడు వెళ్ళిపోయిన తర్వాతనే పిల్లు, లేదంటే అతనికైనా కొద్దిసేపు ఆగు అని చెప్పు అని అడుగుతున్నాడు. ఆ పాయింట్కి మాత్రం సమాధానం చెప్పదు. అతను చెప్పేది ఏంటి? ఓహో నీకు అలా అనిపించిందా, సారీ అయితే నేను అనుకున్నాను ఒక్క మాట చెప్పొచ్చు కదా, చెప్పదు.
చెప్తాను కదా, ఇదో పిచ్చి గోల వీళ్ళిద్దరిది. ఆ తర్వాత ఆ దివ్య ఎందుకు దూరిందో, ఎందుకు సయ్యద్ కుదురుస్తుందో ఆవిడకేం పని లేనట్టుంది. వీళ్ళిద్దరి మీద సయ్యద్ ఏంటి, అప్పుడే అరుచుకుంటారు, అప్పుడే తిట్టుకుంటారు, అప్పుడే మళ్ళీ హగ్గులు ఇచ్చుకొని పక్కకెళ్ళిపోయి మళ్ళీ కలిపి ముచ్చట్లు పెట్టుకుంటారు వీళ్ళు. ఇక నామినేషన్లు కుండ పగలగొట్టు గుండెలో మంట పెట్టు. ఇది ఏ సీజన్లో కూడా ఫైరే. కాకపోతే ఈ సీజన్లో మాత్రం ఆ ఫైర్ మీద నీరు పోసినట్టుగా తనూజ్ చేజ్లో కంట్రోలింగ్ పాయింట్ ఇచ్చాడు. ఎందుకు మరి ఇంత ఫేవరెటిజం? కెప్టెన్గా అందరూ ఉన్నప్పుడు ఇలాంటి వాల్యూ ఏమైనా ఇచ్చారా? కొంతమంది కెప్టెన్ ఈ సీజన్ అని కాదు, ప్రతి సీజన్లో కొంతమంది కెప్టెన్ అయినప్పుడు మాత్రం వాళ్ళకి ఫేవరెటిజం చేసేసి వాళ్ళ చేతిలో మొత్తం పెట్టేసి వాళ్ళని నడిపించమని చెప్పి నాయకుడు నడిపించానంటే పెడుతుంటారు. ఎందుకో ఇదిలా లేదండి, ఎందుకు అబ్బా? ఇప్పుడు ఆవిడ చేతుల్లో నడిపినట్టు ఉంది కదా, అందరికీ 2 ఛాన్సులు ఇచ్చేసి బాదుకోండి అంటే అందరూ వచ్చేవాళ్ళుగా ఖచ్చితంగా. అయితే ఇక పక్కన పెడితే పోనీ ఇది పక్కన పెట్టండి ఈ పంచాయతీ. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ టోకెన్ తీసింది ఇమానియల్కి ఇచ్చింది. కరెక్ట్గానే ఇచ్చింది అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇమానియల్కి కానీ ఇక్కడ ఈవిడ టోకెన్ ఇవ్వకపోయి ఉంటే, ఫస్ట్ టోకెన్ వరకు నేను చెప్తున్నా, తర్వాత కాదు, ఫస్ట్ టోకెన్ ఇమానియల్కి ఇవ్వకపోయి ఉంటే అతను ఈ వారం కూడా సేఫ్గా వెళ్ళిపోయేవాడు నామినేషన్ లేకుండా. అందుకనే నామినేషన్ని కావాలని ఇమానియల్ని ఇరికించాలని ఈ వారం నామినేషన్లోకి తేవాలనే తనుజ్ ఈ పని చేసింది. మంచి పనే చేసింది. ఇమానియల్ వరకు మంచి పనే. 11 వారాల నామినేషన్లో మొదటి వారం వచ్చాడు, ఇప్పటి వరకు నామినేషన్ లేడు. ఇంకొకటి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు, ఇమానియల్ నామినేషన్లోకి రావడం అతనికే మంచిది, 100% అతనికే మంచిది. ఇంకో 2-3 వారాలు రాకపోతే తను మరిచిపోతారు పూర్తిగా అందరూ. కరెక్ట్గా చేసింది. ఇక ఇమానియల్ ఫస్ట్ రీతు. అది నాకు ఇమానియల్లో నచ్చంది ఏంటి అనేది ఇక్కడే చెప్తా. గేమ్లో కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంది. రీజన్ ఏం చెప్పాడు రీతుకి, గేమ్లో కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతున్నావు నువ్వు, గేముల పరంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరితో పోలిస్తే కొంచెం వీక్గా ఉంటున్నావు, వెనక్కున ఉంటున్నట్టు అనిపిస్తుంది అని చెప్పాడు. ఎంత సేఫ్ రీజన్ ఇది. ఇప్పుడు ఆ భరణి అక్కడ వచ్చి చెప్పాడు కదా ఒక రీజను, అది ఎందుకు ఇక్కడ ఇమానియల్ చెప్పలేదు? అంత గొడవ అయితే అతను లాస్ట్లో చెప్పాడు అది. సంచాలక్గా డిజాస్టర్ అనేది కూడా వచ్చింది కదా, ఆ డిజాస్టర్ అని చెప్పలేదు, సంచాలక్ కూడా ఫెయిల్ అయ్యావు కదా అని సార్ అన్నారు కదా అని చెప్పాడు. సూటిగా సుత్తి లేకుండా, అమ్మ రీతు నీ గేమ్లన్నీ ఫౌల్ గేమ్లే, నిన్ను సంచాలకురాలుగా పెట్టినా సరే అసలు దారుణంగా ఇది చేస్తావు, అందుకే ఈ సీజన్కే వరస్ట్గా డిజాస్టర్ సంచాలక నీకు ముద్ర వేశారు, ఇంకా నీకు సంచాలకులుగా పెట్టొద్దు అని హోస్టే దండం పెట్టేశారు అని డైరెక్ట్ చెప్పొచ్చుగా ఇమానియల్. సేఫ్గా ఎందుకు చెప్పాలి? అందుకనే ఏంటంటే ఇమానియల్ ఇంత సేఫ్గా మెత్తగా చెప్పాడు కాబట్టి ఆవిడెక్కింది తన మీద తిరిగి. ఏం నువ్వు కన్ఫ్యూజ్ అవ్వలేదు ఎప్పుడు? నువ్వు చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యావు, నువ్వు ప్రతి గేమ్ గెలిచేసావా అని చెప్పేసి తిప్పి ఆ మమ్మీ మీదకి వెళ్ళింది. ఇక్కడ రీతు నాకు ఇది నచ్చలే. మీ మమ్మీ కనిపించడం లేదా నీకు, నేనే కనిపిస్తున్నానా? మీ మమ్మీకి ఇవ్వచ్చు కదా అని లైవ్లో కలిపి మాట్లాడుతున్నాను నేను. మనకి ఎపిసోడ్లో చూపించలేదు కానీ చాలా ఎక్కువ మీ మమ్మీ నేను చేయలే, మీ మమ్మీని ఎందుకు పట్టించుకో, మీ మమ్మీని ఎందుకు నామినేట్ చేయి, మీ మమ్మీ తప్పులు కనిపించవు అని చెప్పి చాలా మమ్మీ అని చెప్పి గోల్ చేసింది. అసలు రీతికి అర్హత ఉందా? పక్కన డీమోన్ పవన్ పెట్టుకొని పెద్దానికి సపోర్ట్గా వాళ్ళిద్దరు కలిపాడుతూ వీళ్ళిద్దరిని ఎలా అంటది? అసలు ఇక్కడ ఇమానియల్ నామినేట్ చేస్తే మమ్మీ ఎక్కడి నుంచి వచ్చింది? నీ గేము ఇది, నువ్వు కొంచెం కరెక్ట్గా ఆడట్లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నట్టు ఉన్నావు అని చెప్తే దానికి సమాధానం చెప్పొచ్చు కదా. దాన్ని ఎక్కడికో తిప్పి ఏదో అంటారు కదా, పాకం తీసింది చాలాసార్లు, చాలా దీనిగా. ఇమానియల్ కూడా సేఫ్గా చెప్పాడు, కాకపోతే కరెక్ట్ రీజనే. ఈ వారం ఈ రీజన్ వాడతారని అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ సీజన్లోనే డిజాస్టర్ సంచాలకని నువ్వు ఇచ్చినప్పుడు ఆ పాయింట్ని వాడకుండా ఇంకా మిగతా సేఫ్ పాయింట్లు ఎందుకు వాడతారు? ఖచ్చితంగా కనీసం 2-3 వాడతారనుకుంటే 4 వాడేశారు ఆ పాయింట్ని. ఈ పాయింట్లో ఎందరైనా రీతిని నామినేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే డిజాస్టర్ సంచాలకని ముద్ర వేసిన తర్వాత ఇంక నామినేట్ చేయకుండా ఎందుకుంటారు? ఇక ఇమానియల్ రెండోది బర్నీని. ఈ బర్నీని ఏం నామినేషన్ చేశాడో అసలు సేఫ్ రీజన్, బర్నీని ఏదో నామినేషన్లోకి తేవాలి అనే ఇంటెన్షన్ అయితే క్లియర్గా కనిపించింది ఇమానియల్లో నాకు. ఎందుకంటే బర్నీ నామినేషన్లోకి వస్తే లాస్ట్లో ఉంటాడు, మన అందరూ కొంతమంది సేవ్ అవ్వచ్చు అనేది దీనిలో భాగం తెచ్చినట్టు అనిపించింది. ఏమి రీజన్ అది? ఒక టాస్క్లో ఓడిపోయారు, ఆ టాస్క్ ఓడిపోవడానికి నువ్వే కారణం అని చెప్తాడు. అప్పటికీ భరణి చెప్తున్నాడు, బాబు ఆ టాస్క్ ఓడిపోవడానికి నేనే కారణం కాదు, అతను మనం ఫిజికల్గా అన్ని ఫిట్ ఉన్న గౌరవ్ కూడా ఒకసారి ఆ బ్రిక్స్ని తోసేశాడు. అదే లాస్ట్ వీక్ ఆడారు కదా రాజులతో, కమాండర్లతో వీళ్ళిద్దరు ఆడారు కదా, డీమోన్ పవన్ అండ్ నిఖిల్తో గౌరవ్ అండ్ భరణి ఆడిన టాస్క్ ఓడిపోయారు కదా. ఆ ఓడిపోయిన టాస్క్ గురించి ఇక్కడ తెచ్చి అది రీజన్గా పెట్టి నువ్వు లాస్ట్ వీక్ గురించే చెప్తున్నా, నువ్వు అసలు ఇంతకు ముందులాగా బాగా ఆడలేకపోతున్నావు, ఎఫెక్టివ్గా ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నావు అన్నాడు. అది కూడా ఇతనే చెప్పేస్తాడు, నువ్వు ఆరోగ్యరీత్యా కావచ్చు ఇంకేదైనా కావచ్చు అని చెప్పి ఇతనే చెప్తాడు. మళ్ళీ అది రీజన్గా చెప్తాడు. ఆ గేమ్లో మీ వల్లే పోయిందని సారీ కూడా చెప్పారు, ఆ గేమ్ మీ వల్లే పోయిందని చెప్పి చెప్తాడు ఇమానియల్. ఇదైతే సిల్లీ రీజన్ అనిపించింది, అసలు ఈ రీజనే కాదనిపించింది నాకు.
బర్నీ విషయంలో బర్నీని ఏదో నామినేషన్లోకి తేవాలి అన్నట్టుగానే ఈ రీజన్ ఉంది. ఇవ అంత పెద్ద రీజనా ఇది? ఆ డీమోన్ పవన్ మీద టచ్ చేసి అంత నిందేసిన తనూజ ఈ వారం కెప్టెన్ కాబట్టి ఇక ఇక ఇలాంటి సిల్లీ రీజన్లన్నీ పెట్టుకోవచ్చా? పెట్టుకొని నామినేట్ చేసేయాలా? ఇక్కడ బర్నీ అయితే మాత్రం బాగా డిఫెండ్ చేసుకున్నాడు. ప్రతి టాస్క్ 100% ఎఫర్ట్ పెట్టి ఆడుతున్నాను. లాస్ట్ వీక్ హోస్ట్ కూడా పొగిడారు కదా అంటే, అన్న ఎంటర్టైన్మెంట్ గురించి అనలేదన్న, కామెడీ గురించి అనట్లేదు. కామెడీ కాదు బాబు, ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో పెర్ఫార్మెన్స్ అంటే 360 డిగ్రీస్లో చూడాలి, అది నీకు కనిపించడం లేదేమా అని చెప్పి బర్నీ అయితే గట్టిగా డిఫెండ్ చేసుకున్నాడు. ఎందుకంటే సిల్లీ రీజన్ ప్లస్ ఇక్కడ అదే ఆ పర్సనల్గా వచ్చావు కాబట్టి, నువ్వు నా హెల్త్ అని పర్సనల్గా వచ్చావు కాబట్టి నేను వస్తున్నాను, నేను చెప్తున్నాను అని చెప్పి ఆ బర్నీ ఏదైతే అన్నాడో అది తర్వాత ఆయన నామినేట్ చేసినప్పుడు ఏదైతే అన్నాడో అది 100% కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ ఇమానుయేల్ క్లియర్గా అన్నాడు, నువ్వు ఆరోగ్యరీత్యా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, గేమ్లో ఎఫెక్టివ్గా పర్ఫెక్ట్గా ఆడలేకపోతున్నావు, ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నావు అని చెప్పి ఈ హెల్త్ రీజన్ అనేది ఇమానుయేల్ ఎత్తాడు కాబట్టి ఆ తర్వాత బర్నీ నామినేట్ చేసినప్పుడు క్లియర్గా ఆ పాయింట్ మీదే ఇతన్ని నామినేట్ చేశాడు. నువ్వు పర్సనల్గా వచ్చావు కాబట్టి నేను పర్సనల్గా వస్తానని. అది రివెంజ్ నామినేషనే బర్నీ చేసింది, కాకపోతే డిఫెండ్ కరెక్ట్గా చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత డీమాన్ పవన్కి 2 నామినేషన్లు ఇచ్చింది తనూజ. ఫస్ట్ కళ్యాణ్ చేశాడు. కళ్యాణ్కి రీజన్ ఏంటంటే, ఈ రీజన్ చెప్పినప్పుడు నాకేమనిపించిందంటే, ఒకటే మొన్న ఏదైతే చెప్పాడో ఆ నీటిలో ముంచినప్పుడు అదే చెప్పాడు ఇక్కడ కూడా, నువ్వు నుంచి సపోర్ట్ రావడం లేదని. కాకపోతే ఇక్కడ ఆ వెన్నుపోటు సమయంలో ఏదైతే రీతు ఇతను కలిపి ఆ కళ్యాణ్కి వెన్నుపోటు పొడిచారో అది మళ్ళీ ఇక్కడ తీశాడు. అది అనవసరంగా తీసి కెలుక్కున్నట్టు అనిపించింది డీమాన్ పవన్ నాకు. ఎందుకంటే అక్కడ మేము మోసం చేసాం అన్నావు, తర్వాత చాలామంది వచ్చి అడిగినప్పుడు కూడా నువ్వు అదే దీని మీద ఉన్నావు, మా గురించి స్టాండ్ తీసుకోలేదు, వాళ్ళు మోసం చేయలేదని ఎవరితో చెప్పలేదు, ఆ సాయితో కూడా అలాగే చెప్పావు, వాళ్ళు బ్యాక్ స్టాప్ పొడిచారు, వెనుపోటు పొడిచారని. ప్లస్ ఆ రోజు స్టార్ పెట్టినప్పుడు ప్రౌడ్గా ఫీల్ అయ్యావు, మా గురించి ఆలోచించలేదు అన్నాడు. ఇది అయితే మాత్రం చాలా సిల్లీ. ఎందుకంటే వీళ్ళిద్దరూ రీతు కానీ డీమోన్ కానీ అక్కడ అడ్డంగా కళ్యాణ్ని మోసం చేశారు. ఎందుకు మోసం చేశారంటే, క్లియర్గా అతను ఏమన్నాడు, ముందు నా ప్రయారిటీ రీతు, సెకండ్ కళ్యాణ్ అన్నప్పుడు రీతు కళ్యాణ్ ఉన్నప్పుడు మాత్రం తీయాలి. అక్కడ ఇంకా ఆప్షన్లు ఉన్నప్పుడు కళ్యాణ్ ఎందుకు తీసేయాలి? ఎందుకంటే దానికి ఏదో పిచ్చి పిచ్చి రీజన్లను ఇస్తున్నాడు ఈ డీమోన్. కానీ ఈ దీంట్లో అయితే ఇది ఎంత కెలికితే అంత నష్టం వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళు పొడిచిన ఆ వెన్నుపోటు దెబ్బకి, ఆ వెన్నుపోటులోంచే కళ్యాణ్ అనే వ్యక్తికి అంత పాపులారిటీ పెరిగింది. ఆ వీక్ నుంచి అతను అమాంత పెరిగాడు. ఆ ముందు వీక్ ఎలిమినేషన్కి దగ్గరికి వెళ్ళినాడు, ఆ తర్వాత వీక్ నుంచి అతని మీద సింపతి ఇదయ్యి అతను కూడా కొంచెం ఆ గేమ్ మార్చుకోవడంతో అక్కడ నుంచి మొదలైంది అతనిది. మళ్ళీ ఇది వీళ్ళకి వెళ్ళుకోవాల్సిన అవసరం లేదు డీమోన్ పవన్. ఎందుకంటే అందులో కళ్యాణ్ అసలు ఏ తప్పు లేదు. నెక్స్ట్ తనూజ. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ చెప్తున్న డీమోన్ పవన్, మేము ఎంత బ్యాడ్ అయ్యామో ఆ విషయంలో నువ్వు స్టాండ్ తీసుకున్నంటే, మీరు బ్యాడ్ అయ్యారని తెలిసి కూడా మీరు బ్యాడ్ అయ్యారు అని మీ వైపు ఉండి అతను బ్యాడ్ అవ్వాలా ఏంటి? మీరు చేసుకున్నది అది, అతను ఎందుకు డిఫెండ్ చేసుకొని మిమ్మల్ని ఇచ్చేయాలి, సపోర్ట్ చేయాలి? నెక్స్ట్ రెండోది, తనూజ మొన్న నింద వేసినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోలేదంటే, నాకు ఇది అర్థం కాలే. తనూజ మొన్న నింద వేసినప్పుడు ఇతను ఎందుకు స్టాండ్ తీసుకోవాలి? ఇదేముంది, నువ్వు అక్కడ డిఫెండ్ చేసుకున్నావు, ఓకే, ఫ్రెండ్గా అతని కన్సర్న్ ఉంటే తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు ఒకవేళ తనూజ్కి వెళ్ళి చెప్పాలి, చెప్పాను అంటున్నాడు కదా, అక్కడ తనూజ్ కూడా ఒప్పుకుంటుంది కదా, చెప్పాడు నాకని, వాడు బాధపడుతున్నాడు, ఇంక లైట్ తీసుకుంటే ఇద్దరు ఇది ఇవ్వండి అని చెప్పాను అని అంటున్నాడు కదా. అది డీమోన్కి అర్థం కాల. డీమోన్కి అర్థం కాకపోవడం వల్ల నువ్వు స్టాండ్ తీసుకోలేదు అన్నాడు. ఈ కళ్యాణ్ విషయంలో ఇతను చెప్పిన రీజన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా లేదనిపించింది ఈ 2 పాయింట్లో కూడా. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఓకే తనూజ్ లేదు కాబట్టి పక్కన పెడితే, తనూజ్ లేదని వేరే వాళ్ళని అక్కడ స్టాండ్ తీసుకోలేదని ఇతను వేయాల్సిన అవసరం లేదు కదా. కేవలం ఏంటంటే ఏదో మనసులో అయితే పెట్టుకున్నాడు. నాకు తెలిసి అంతకు ముందు రోజు రాత్రి ఏదైతే జరిగిందో కళ్యాణ్ వేసాడు కదా, వెళ్ళరా బాబు అవతలకి వెళ్ళిపో, నువ్వు చిన్నపిల్లడు వాడుకోపో అన్నాడు కదా, పక్కెళ్ళి ఆడుకో అన్నాడు కదా, ఆ పాయింట్లో హట్ అయిపోయి నామినేట్ చేశాడు అనిపించింది ఈ రీజన్లో చూస్తే. ఎందుకంటే ఈ 2 రీజన్లో కళ్యాణ్ తప్పు పెద్దగా లేదు. ఇక రెండోది రీతు నామినేట్ చేశాడు. రీతుని ఇతను నామినేట్ చేసిన విధానం అయితే సూపర్. ఆ పాయింట్లో ఇప్పటివరకు ఎవరూ పెట్టలేదు రీతు విషయంలో, అంత పర్ఫెక్ట్గా పెట్టాడు అతను. ఫస్ట్ పాయింట్, నువ్వు రెబల్ అయితే నిన్ను తీయను అని సాయికి మాట ఇచ్చావు, కానీ ముందు అతనే తీసావు. ఇది నాకు నచ్చలేదు. మాట ఇవ్వకూడదు అలాంటప్పుడు, ఇస్తే తప్పకూడదు. నిన్ను ఎలా నమ్ముతారు ఎవడైనాను? నిన్ను నమ్మడమే బాధే కదా, అయిపోద్ది అందరికి ఉన్నా అన్నాడు. ఎగ్జాక్ట్ 100% కరెక్ట్ పాయింట్. ఎందుకంటే ఈ పాయింట్ని ఎవరు ఇప్పటివరకు రేజ్ చేయలేదు కూడా. రెండోది, భరణి, దివ్య, సుమన్, ఇమానియల్, గౌరవ్ వీళ్ళంతా ఉన్నారు. ఒకవేళ నువ్వు మాట నిలబెట్టుకోవాలనుకుంటే వాళ్ళ ఒకరిని తీయాలి, నువ్వెందుకు తీయలేదంటాడు. ఇక్కడ ఆ రీతు ఏదో నా గేమ్ కూడా నువ్వే ఆడతావా, నేను ఎలాగాడాలి నువ్వే చెప్పాలి, నువ్వు ఎలా ఆడాలి అనేది అతను చెప్పట్లా. కానీ అతను చెప్తున్నది ఏంటంటే, సాయికి మాట ఇచ్చావు కాబట్టి మాట మీద నిలబడు, మాట మీద నిలబడలేనని నీకు నమ్మకం లేనప్పుడు మాట ఇవ్వకు అన్నాడు. ఎగ్జాక్ట్ బుల్లెట్ లాంటి పాయింట్ ఇది నిజంగానే.
నెక్స్ట్ రెండో పాయింట్, ఏ ఇష్యూ గురించి నీతో మాట్లాడాలని చూసినా పెద్ద పెద్దగా అరుస్తున్నావు, నాదే తప్పు అన్నట్టుగా పోర్ట్రేట్ చేస్తున్నావు, దానివల్ల నేను బ్యాడ్ అవుతున్నాను. 100% కరెక్ట్. ఇతను ఏది చెప్పాలని చూసినా ఆవిడ అరుస్తూనే ఉంటుంది. ఆవిడ వినిపించుకునే పరిస్థితి లేదు. ఇది ఒకసారి కాదు, ఒక 3 వారాలు బ్యాక్కి వెళ్తే ఇద్దరు ఆ వారం అంతా మన బ్రెయిన్లు తీసి పక్కన పెట్టారు లైవ్గా చూసుంటే, చిన్న చిన్న ఇష్యూస్ కోసం. ఏంటి ఆ మాధురి వచ్చి నన్ను అన్నప్పుడు నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అనేది వారం అంతా కొట్టుకున్నారు. అంతకుముందు ఇంకో పాయింట్లో కొట్టుకున్నారు. ఒక పాయింట్ మీద అతను చెప్తుంటాడు, ఈవిడ అరుస్తుంటుంది. అతను నసలాగా అనిపిస్తుంటాడు, ఈవిడ అరిచి 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 కంపు చేసేస్తుంది మొత్తం. ఏట్రా బాబు మాకు ఈ తలనొప్పి అన్నట్టు. నేను వాళ్ళు చెప్పినట్టు ఆవిడే అరుస్తుంది, మళ్ళీ ఆవిడే తల పట్టుకుని కూర్చుంటుంది, ఆవిడే ముఖం మీద కొట్టుకుంటుంది, అన్నీ ఆవిడే చేస్తుంది. ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తుంది ఈవిడ. ఇక డీమన్ పవన్ చెప్పిన ఈ పాయింట్ కూడా కరెక్టే. ఇంకా మూడోది ఏదో చెప్పుకోండి అతని బాధ. ఫైర్ స్టోమ్ వచ్చినప్పుడు నీకు దూరంగా ఉండమని, జాగ్రత్తగా ఉండమని, తనతో ఉండకు, నీకు గేమ్ పోతుందని చాలామంది చెప్పారు, కానీ నేను వినలేదు, నిన్నే నమ్మాను, నీ మంచే కోరుకున్నాను అని చెప్పి ఏదో ఎమోషనల్ డైలాగ్ కొట్టాడు. నువ్వు టాప్ 5లో ఉండాలని కోరుకున్నాను, నీకోసం ఏదైనా చేయడానికి ట్రై చేస్తాను నేను, కానీ నువ్వేమన్నావు, ట్రస్ట్ లేదన్నావు, అరిచేసావు మనసు అని అన్నాడు. ఇది అయితే ఎమోషనల్ చెప్పుకునేది పాయింట్ కాదు. ఇక మూడో పాయింట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఇమానియల్ అక్కడ ఏదైతే చెప్పాలని నేను అన్నానో అది డీమన్ పవన్ చెప్పాడు. మన సంచాలకుగా కూడా సరిగా చేయలేదు నువ్వు, దానివల్లే మొత్తం బిస్కెట్ అయిపోయావు అన్నట్టు చెప్పాడు. సూటిగా చెప్పేశాడు. ఈ 3 పాయింట్లు ఇంకేం డిఫెండ్ చేసుకుంటుంది. అక్కడ సాయి దగ్గర ఏదో సాయిని ఎందుకు తీసాడు ఏదో చెప్పాలని చూస్తాను, నా గేము నువ్వు అని. తర్వాతకి ఏడుస్తూ కూర్చుంది, ఎందుకంటే గట్టి పాయింట్లు తిరిగించాడు అతను. ఇక రీతు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆవిడ దగ్గర పాయింట్ డిఫెండ్ చేసుకుని దానికి ఉండుంటే మాత్రం ఖచ్చితంగా డిఫెండ్ చేసుకునేది. ఇక్కడ ఇతను అలాంటి బుల్లెట్ పాయింట్స్ తీస్తే ఇంకేం డిఫెండ్ చేసుకుంటావు, ఎవరైనా కంపు అయిపోవడం తప్ప. నెక్స్ట్ ఏ రోజు నిన్ను నామినేట్ చేసి చెప్పలేదు పవన్, నువ్వు మాత్రం నామినేట్ చేసావని చెప్పేసి ఏడుస్తుంది. మరో పక్క దివ్య ఏమో అతన్ని ఏం లేదులే అర్థం చేసుకుంటారులే బయట జనం చూసేవాళ్ళంటే కరెక్టే. ఇతను రీతు నామినేట్ చేసే విషయంలో అయితే జనాలు ఎవరు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉండదు నాది, ఎందుకంటే అంత క్లియర్గా ఆయన పాయింట్లు చెప్పాడు. పాయింట్ చెప్పకుండా నామినేట్ చేసి ఉంటే ఏదైనా అయ్యేది. నెక్స్ట్ ఆయన అంటాడు, ఇంకా చాలా వస్తున్నాయి, ఎప్పుడు అరిచేసి బ్యాడ్ అయిపోతున్నాను, ఏంది ఇది అన్నట్టు అతని బాధలో కూడా ఒక అర్థం ఉంది. ఆ అరుపులు అనేవి తగ్గించుకోవాలి. ఈరోజు ఎపిసోడ్ మొత్తంలో ఈ రీతు అరుపులతోనే తలనొప్పి వచ్చింది. నెక్స్ట్ ఆ రీతుకి ఏదో సంజన ఓదార్చాలని చూస్తే స్పేస్ కావాలని బాత్రూంలో దూరిపోయి బాబో ఏడ్చి 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 మామూలుగా లేదు. ఆ తర్వాత డీమాన్ పవన్ వచ్చాడు, మళ్ళీ మొదలుపెట్టి ఏదో చెప్పాలని చూశాడు. నీ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలాసార్లు నాకు బాధ వేసినా ఎప్పుడు నామినేట్ చేయలేదు నిన్ను అని చెప్పి అన్నారు. ఇక్కడ వరకు ఓకే, కానీ ఆ తర్వాత మళ్ళీ అరుచుకున్నారు, అరిచి 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 అన్నపూర్ణ స్టూడియో ఎగిరిపోద్దామన్నట్టు అరిచింది ఆవిడ. ఇక ఫస్ట్ టైం డీమాన్ పవన్ కూడా అరిచాడు, నువ్వే కాదు నేను అంటానే, నాకు కోపం వస్తుంది, నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అతను అరిచేసరికి టప్ మూసేసింది ఆవిడ. అంతే కదా, అతనికి వాయిస్ లేక కాదు, అతను అదుపు చేసుకుంటున్నాడు. ఈవిడ నోటికి వచ్చినట్టు ఓ అంటే అరుస్తుంటుంది అంతే. నెక్స్ట్ ఇక్కడ నాకు కామెడీ ఏమనిపించింది, భరణి స్టెప్స్ ఏంటారు బాబు, ఇమానియల్ ముందుకెళ్ళి వాయిస్ ఇక్కడ దివ్య అంటారు కదా, ఇమానియల్ ఏం చేశాడంటే ఒక పర్ఫెక్ట్ ట్యూన్లో ఉన్నాడు. భరణి మాత్రం అంతే లైట్గా తీసుకోవాలి. ఇది బిగ్ బాస్ హౌస్లో ప్రతి దాన్ని ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఆ బాండింగ్స్తో ముడిపెట్టడం చేయకూడదు. ఆయన మాట అయితే మంచి మాట అనిపించింది. ప్రతి వారమే ఇలాంటివే జరుగుతాయి, ఇంక బాధలు గీదలు ఏమీ లేవు, ఉన్నంతవరకు ఇలా కొట్టుకోవడం, తర్వాత బయటికి వెళ్ళిపోవడం అన్నట్టు పర్ఫెక్ట్గా చెప్పాడు. లైవ్లో చూపించారు, ఎపిసోడ్లో చూపించారు. ఆ తర్వాత ఇమానియల్ భార్యని కూడా హక్ చేసుకున్నారు ఆ బాత్రూమ్ ఏరియా దగ్గర. గేమ్ పరంగానే వెళ్ళాం, గేమ్ పరంగా వెళ్ళిపోతామని చెప్పి. నెక్స్ట్ 3 సంజనాకి ఇచ్చింది టోకెను, తనూజ ఒక నామినేషను, కళ్యాణ్ నామినేట్ చేసింది. వీళ్ళిద్దరిది సింపుల్ రీజనే, పెద్ద రీజన్ కాదు ఇది అయితే నాకు. ఎందుకంటే ఆవిడ మొన్న ఆ సింక్ వాటర్లో వేసేసాడు కదా రాయితో, అది ఆ పాయింట్ పెట్టుకుని చేసింది నామినేషను. ఆ రోజు ఏం చెప్పింది, ఈరోజు అదే చెప్పింది. ఇక్కడ ఆవిడ ఒక పాయింట్ అయితే చెప్పింది అప్పుడుది ఏంటి, నేను సంచాలకురాలుగా అప్పుడు ఉన్నప్పుడు అదే ఆ లైట్లు టాస్క్ అప్పుడు యాక్చువల్గా మనం కూడా అందరం అనుకున్నాం ఆవిడ అక్కడ ఇమానియల్కి ఫేవర్ చేసి ఉంటే ఇమానియల్ గెలిచేవాడు, కానీ ఆవిడ ఇమానియల్కి చేయలేదు అని చెప్పి. ఎందుకంటే అక్కడ కళ్యాణ్ని కానీ ఆవిడ అన్నట్టు నిజమే, కళ్యాణ్ టచ్ చేసి ఉంటే అతనికి ఇంకా ఆప్షన్ లేదు, అయితే తనూజ లేదంటే ఇమానియల్, ఇద్దరులో ఎవరినో ఒకరిని తీయాలి. తనూజని తీయడుగట్టి ఇమానియల్నే తీస్తాడు, అప్పుడు ఇమానియల్ ఈజీగా పట్టేయచ్చు. కానీ అందుకని ఈవిడ ఏం చేసిందంటే ఇమానియల్ టచ్ చేసింది. ఇమానియల్ టచ్ చేసినప్పుడు ఈ కళ్యాణ్ తనూజుల్లో ఎవరిని అతను టచ్ చేసినా ఖచ్చితంగా ఇద్దరు ఇమానియల్ గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే తనూజ కళ్యాణ్ ముందే అనుకుని వెళ్ళారు, మన ఇద్దరం ఒకరినొకరు టచ్ చేసుకోవద్దు, ఒకరినొకరు తీసుకోవద్దని. కాబట్టి కరెక్టే, సంజన ఆ రోజు ఫెయిర్గా చేసింది. అయితే ఇతను ఇక్కడ ఏం చెప్తాడంటే, మరి మొన్న నేను సుమను మీరు ఉన్నప్పుడు మంచిగా స్టాండ్ తీసుకున్నాను కదా అంటే ఇతను చెప్పేది కూడా కరెక్టే. అంతమంది ఎదురొచ్చి చేసినా సరే ఇతను తగ్గల, అన్యాయం వైపే నిలబడ్డాడు. అందుకే వీకెండ్లో అతనికి గండం తప్పింది.
సరే ఆ హోస్ట్ ఏదో ఆ నోటికొచ్చినట్టు మాట్లాడలే గాని ఆయన డిజాస్టర్ సంచాలక్ ఏదో సంథింగ్ ఫీల్డ్ సంచాలక్ అన్నాడు గానీ అది రాంగ్. అతను కరెక్ట్ సంచాలక్. అతను గుడ్ సంచాలక్. సూపర్ సంచాలక్ నన్నడిగితే. ఎందుకంటే పర్ఫెక్ట్‌గా చేశాడు. తప్పు జరగకుండా అడ్డుకున్నాడు. ఈ హౌస్ అంతా ఒకవైపు వచ్చి అతన్ని బ్లేమ్ చేయాలని చూసినా అతను నిలబడి కరెక్ట్‌గా ఒక పాయింట్‌లో పెట్టుకొని ఇచ్చాడు. అతను ఏ పాయింట్ పెట్టుకొని ఇస్తే ఏముంది? న్యాయం వైపే కదా ఎళ్ళింది. మరి అప్పుడు ఫెయిల్యూర్ సంచాలకుని ఎలా అంటారు? దాన్ని పట్టుకొని ఆ లాస్ట్‌లో సుమనొచ్చి ఏదో వీరంగం చేశాడు గానీ అవసరమా అంత? నెక్స్ట్ భరణి, ఫస్ట్ ఇమానియల్‌ని. ఇది రివెంజ్ నామినేషనే. ఆ ఇమానియల్ ఏదైతే రీజన్ చెప్పాడో దానికి ఇతను రివెంజ్ చెప్పి పాయింట్లు ఆన్సర్ చెప్పి నామినేట్ చేసాడు అంతే. పాయింట్ ఏం లేదు. నేను టాస్క్‌లో సరిగ్గా ఆడలేనన్నావు. బట్ టెడ్డీ టాస్క్‌లో నీకంటే ప్రతి రౌండ్‌లోని ముందున్నాను. రెండోది ఏంటంటే ఒక్కసారి కూడా నువ్వు నామినేషన్‌లోకి వెళ్ళలేదు కదా! అందుకే ఒకసారి ఎళ్ళిరా. నువ్వు పర్సనల్‌గా వెళ్ళి నా హెల్త్ విషయం గురించి ఇచ్చేసావు కాబట్టి నేను చెప్తున్నా నీకంటే గట్టిగా ఆడానని చెప్పాడు. ఇక్కడ ఇమానియల్ కూడా అదే అంటాడు. ఏంటంటే లాస్ట్ వీక్ మరి మీరు ఆ గేమ్ వల్ల ఎందుకు పోయిందన్న, మరి ఎందుకు పోయింది? ద గ్రేట్ బర్నీ గారు ఏమైనా కొంచెం ఎగతాళి చేసినట్టు మాట్లాడాడు గానీ, ఏముంది టాస్క్‌లు అనేవి ఇమానియల్ నిజంగా అక్కడ అన్నట్టు రీతు అడిగినట్టు అన్ని టాస్క్‌లు ఇమానియల్ గెలిచేస్తాడు. కొన్ని టాస్క్‌లు ఓడుతారు. కొన్ని అందులోకి ఏంటంటే ఫిజికల్ కాదు, మెంటల్ కాదు, సెన్సిటివ్‌గా ఆడాల్సిన టాస్క్‌లు. తాడు తగిలితే అక్కడ ఇటుకలన్నీ పడిపోతాయి. దాన్ని ఇక్కడ పట్టుకొని ఎందుకు? మీరు నాకంటే బాగా టెడ్డీ తీసుకొని వెళ్ళారంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారు కదా! కానీ కాన్ఫిడెన్స్ మీలో లేదంటాడు. ఏదో కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికేసినట్టు ఉంది. ఈ బర్నీ చేసింది రివెంజ్ నామినేషన్ అక్కడ జరిగిందే ఇక్కడ మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరు అంతే మళ్ళీ. నెక్స్ట్ రెండోది రీతుని. ఇదైతే స్ట్రైట్‌గా చెప్పాడు. ఈ భరణి అయితే స్ట్రైట్‌గానే చెప్పాడు. ఇమానియల్ చెప్పలేనిది ఏదైతే ఉందో అది ఇతనికి చెప్పాడు. ఏంటంటే సంచాలకుగా ఫెయిలు నువ్వు ఫస్ట్‌లో అప్పుడు మొదలుపెట్టావు. అప్పుడు నీ వల్లే ఒక డెసిషన్ మార్చి అసలు కెప్టెన్‌నే పక్క తప్పించారు. మళ్ళీ ఇప్పుడు డిజాస్టర్ సంచాలక్ అనిపించుకున్నావు. ఇదే నా పాయింట్. ఎందుకంటే ఏం లేదు. మొత్తం గేమే కన్‌ఫ్యూజన్ అయిపోయిందంటే ఇక్కడ కూడా రీతు ఓ అరిచి, అరిచి, అరిచి కేకలేసింది. హౌస్ అంతా చెప్పడం ఏంటి? ఇక్కడ కూడా సుమనే ముందు పెట్టారని అందరూ అన్నాం. కానీ రాంగ్ అయింది కదా అది. బట్ నా విషయంలో కూడా అలాగే మీరంతా రాంగ్ అనుకున్నారు. కానీ ఇది అంటారు రాంగ్ అనుకున్నది ఎవరు అనుకున్నారు? హౌస్ అంతా కాదు. హోస్టు డైరెక్ట్‌గా చెప్పాడు కదా! రాంగు, డిజాస్టర్ అసలు ఈ సీజన్‌కే సంచాలక్ పెట్టొద్దని. ఏదో అరాలని అరిచింది అంతే ఈవిడ. నెక్స్ట్ అక్కడ భరణి అంటాడు కదా! ముందు సంజన పెట్టిందని నాకు తెలుసు. నేను సుమన్‌కి సపోర్ట్ చేయలేదు. అందుకని కూర్చోండి. ఇది మాత్రం రాంగ్ భరణి. నిజంగా సంజన పెట్టిందని తెలిసినప్పుడు అప్పుడు చెప్తే అంత పంచాయతీ ఉండదుగా. ఆళ్ళందరూ అరిచి గోల పెడుతున్నప్పుడు కామ్‌గా చూస్తూ ఉన్నాడు. సంజనే ఫస్ట్ పెట్టిందని తెలిసినప్పుడు బాబు ఫస్ట్ పెట్టింది సంజన. సుమన్ కాదని భరణి స్టాండ్ తీసుకొని ఉంటే భరణి ఈరోజు ఎక్కడికో వెళ్ళేది క్రేజ్ అవుతుంది వీకెండ్‌లో. భరణి నువ్వు ఒక్కడివే కరెక్ట్‌గా చెప్పావు. యు ఆర్ రైట్ అని చెప్పి ఇచ్చేసి అప్రిషియేట్ చేసేవాళ్ళు. అతను సైలెంట్‌గా ఉండిపోతే ఏమవుద్ది? సేఫ్ ప్లే అవుద్ది. దొరికితే సుమనాన్నకి వీళ్ళందరూ అరుస్తున్నారు కాబట్టి సంచాలకుడు కొంచెం తలొగ్గాడు అనుకో సుమనన్న అయిపోతాడు కదా, మన సుమనన్నే కదా అని ఆగిపోయాడు ఆయన. కానీ ఇక్కడ చెప్పట్లేదు కానీ. నెక్స్ట్ రీతు. మరి ఆ రోజు మీరు ఎందుకు చెప్పలేదు అని కరెక్ట్‌గానే అడిగింది. అంటే సంచాలక నిర్ణయం కోసం చూశాను నేను. అదే అంటే ఊరికన్నా ఈ సేఫ్ ప్లేలు ఇవన్నీ అని చెప్పి రీతు అయితే కరెక్ట్‌గానే ఇక్కడ బర్నీ విషయంలో ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో కడిగింది. కరెక్ట్‌గానే కడిగింది. నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ్‌కి ఒక నామినేషన్ ఇచ్చారు. ఇది డీమోన్ పవన్‌నే నామినేట్ చేశారు. రివెంజ్ నామినేషన్ ఇది కూడా. ఏందంటే ఆయన అక్కడ చెప్పిన దానికి ఇక్కడ ఆన్సర్ ఇచ్చుకోండి ఇతను కూడా. నన్ను నువ్వేమన్నావు స్టాండ్ తీసుకోవడం లేదు. నా దగ్గర నుంచి నీకు ఏ సపోర్ట్ రావడం లేదు అన్నావు కదా! తనుజ నువ్వు చెప్పు అని క్లారిటీ ఇప్పించాడు అక్కడ. నేనేమన్నాను వాడు బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు అని చెప్పారా లేదంటే చెప్పాడని ఆవిడ కూడా ఒప్పుకుంది. నెక్స్ట్ దొంగతనం టాస్క్‌లో అయితే ఇక్కడ ఇంకా రెండో పాయింట్ ఏం చెప్పాడంటే నువ్వు కొంచెం ఏదైనా టాస్క్‌లో గానీ ఏదైనా ఆడినప్పుడు ఆహ్, యాక్టివ్ రోల్ తీసుకొని గేమ్ నువ్వు చేంజ్ చేయగలిగే సత్తా నీలో ఉంది గానీ, ఇప్పుడు ఆ దొంగల టాస్క్‌లో ఉంది. రెండో వైపు ఎక్కువ డబ్బులున్నాయి అన్నప్పుడు అక్కడే పడి ఎందుకు ఉండాలి? ఇటు వచ్చేయొచ్చు కదా! నీ ఇది చూసుకొని రావచ్చు. గేమ్‌ని చేంజ్ చేయొచ్చు కదా! అని చెప్పడం గానీ, రెండోది మొన్న రెబెల్ టాస్క్‌లో కూడా నిన్ను తీసేయగానే పక్కకెళ్ళి బాధపడుతూ కూర్చున్నావు. ఆ రెబెల్ ఎవరు కనిపెట్టి బయట పెట్టి నువ్వు ఇది చేయొచ్చుగా ప్రయత్నం చేయకుండా డల్‌గా ఉన్నావంటే ఆయన చెప్పేది కళ్యాణ్ చెప్పేది కరెక్టే. ఈ మైండ్ గేమ్‌లు ఇలాంటివి చేయాలన్నప్పుడు డీమోన్ పవర్ డల్ అయిపోతాడు. ఫిజికల్‌గా అయితే ఎంత అగ్రెసివ్‌గా వెళ్తాడో ఇక మిగతా ఇవన్నీ చేయాలంటే డల్ అవుతాడు. ఎక్కువ కొంచెం మూడీగా డల్‌గా ఉంటాడు కాబట్టి ఇవి చేయలేడు. ఈ పాయింట్‌లో కరెక్ట్‌గానే పట్టాడు కళ్యాణం. కాకపోతే రివెంజ్ నామినేషన్ అతను చెప్పిన దానికి ఇతను ఇచ్చుకున్నాడు. ఇక్కడ డీమోన్ మాత్రం తనూజని బాగా ఇరికించాడు ఇక్కడ. ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు ఇది చెప్పు. ఆ రోజు తప్పెవరిది? ఆ రోజు తనూజ విషయంలో జరిగింది తప్పెవరిది అంటే, ఏముంది అజంప్షన్స్ చేసుకుంది కానీ తప్పు ఆవిడదే అని చెప్పి రాంగ్ తనూజదే అని చెప్పేసి ఇక్కడ కళ్యాణ్ అయితే ఒప్పించగలిగాడు. ఇక్కడ తనూజ అంటది, ఓకే నా తప్పు నేను సారీ చెప్పాను. మరి వాడెందుకు సారీ చెప్పాడో కనుక్కో కళ్యాణ్ అన్నట్టు అంటది ఇక్కడ తనూజ. సారీ చెప్పడం అనేది అక్కడ ఒక ఇష్యూ జరిగినప్పుడు కామన్‌గా చెప్తారు. వీడియో వేసి అక్కడ నీదే తప్పు అని నిరూపించిన తర్వాత కూడా ఇంకా తనూజ ఇంకేం ప్రూవ్ చేసుకోవాలనుకుంటుందో నాకు అర్థం కాలే. ప్లస్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఈ నామినేషన్‌లో అప్పుడే స్టార్టింగ్‌లో సంజనాది వాళ్ళది అవుతున్నప్పుడు ఇదే తనూజ ఏం స్టేట్మెంట్ ఇచ్చిందో తెలుసా?
ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరే మాట్లాడుకోవాలి, వాళ్ళిద్దరే నామినేషన్ కాబట్టి మూడో వ్యక్తి దూరొద్దు అన్నది. మరి ఇక్కడ మూడో వ్యక్తి ఈవిడే దూరింది మళ్ళీ. ఈవిడ చెప్పింది ఈవిడే, ఇది లైవ్‌లో చూపించారు. మూడో వ్యక్తి దూరడానికే లేదు. ఇది శాసనం, నా మాటే శాసనం అన్నట్టు చెప్పింది. మరి ఇప్పుడు ఇక్కడ మూడో వ్యక్తికి ఈవిడ మాత్రం దూరిపోయింది. అందుకే చెప్పినప్పుడు పట్టించుకోవాలి అవి. నెక్స్ట్ రీతుకి 2 నామినేషన్లు. ఫస్ట్ సంజనాని. ఖచ్చితంగా ఏంటంటే నాకు ఇక్కడ ఏమనిపించిందంటే సంజన విషయంలో, సంజన, దివ్య వీళ్ళిద్దరిని నామినేషన్‌లోకి తీసుకురావాలనే ఒక దీంతోనే రీతు తెచ్చిందని నాకు అనిపించింది. ఎందుకంటే పెద్ద రీజన్‌లేం కాదు. మీరు ఇక్కడ ఈ సంజన విషయంలో రీజన్ అంటే మీరు ఒక్కరే ఇక్కడ సోలో ప్లేయర్ అని పోర్ట్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఆ టెడ్డీ బేర్ టాస్క్‌లో కూడా మీ బొమ్మ ఎవ్వరూ తీయకుండా వదిలేశారని బాధపడ్డారు. నెక్స్ట్ ఏంటంటే అని చెప్పింది. ఈ పాయింట్ కరెక్టే కదా! అదే నిజంగా ఇప్పుడు వచ్చినప్పుడు నేను సోలో ప్లేయర్ అని నిరూపించుకోవడం తప్పలేదు. సంజన నిజంగానే సోలో ప్లేయర్గా ఆడుతుంది కదా! ఇప్పుడు ఆవిడకి ఏ దీంట్లో కూడా సపోర్ట్ దొరకట్లేదు. ఆ టెడ్డీ బేర్ టాస్క్‌లో సపోర్ట్ దొరకలేదు. ఆ తర్వాత టాస్క్‌లు ఆడినప్పుడు టీమ్‌లు అయినప్పుడు కూడా ఆవిడ ఆటలో అరటిపండులా పక్కన పడేశారు. అక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు ఇమానియల్ అనే తల్లి మమ్మీ అంటారు కానీ ఆ ఇమానియల్ దేనికి సపోర్ట్ చేయడు ఆవిడకి. ఆవిడ మళ్ళీ ఇమానియల్‌కి సపోర్ట్ చేస్తుంది కానీ. ఆవిడ చెప్పుకున్న తప్పులేదు కదా! ఇప్పుడు రీతుకి చెప్పుకునే అవకాశం లేదు సోలో ప్లేయర్ అని. ఎందుకంటే పక్కన ఎప్పుడూ తోకలా డీమోన్ ఉంటాడు, లేదంటే డీమోన్‌కి తోకలా ఈవిడ ఉంటది కాబట్టి. ఇప్పుడు ఆ ఇమానియల్, సంజన వచ్చేసరికి ఏంటి వాళ్ళిద్దరు కూర్చోటరు, కామెడీ చేస్తారు. ఏదైనా గేమ్ వచ్చేసరికి ఎటోళ్ళు అటు పోతారు. వాళ్ళిద్దరూ పక్క పక్కన కూడా ఉండరు. మీరు గమనించండి ఫస్ట్ నుంచి కూడా. సైడ్ బై సైడ్ కూడా ఇది ఏ టాస్క్‌లు కూడా ఆడరాళ్ళు. అది నిజమే కదా! అయితే ఒక పాయింట్ అయితే మొన్న సంచాలకుగా ఉన్నప్పుడు కూడా నన్ను మైండ్‌లెస్ అనడానికి మీకెవరు? మీరు అధికారం ఎందుకుందంటే ఆవిడ కరెక్ట్‌గానే ఇచ్చింది. నువ్వు డిజాస్టర్ సంచాలకి అయ్యావు కదమ్మా! నీకు మైండ్ లేదు కాబట్టి అయ్యావు కదా! అని చెప్పి కొద్దిసేపు ఇక్కడ అరుచుకున్నారు. ఈ రీజన్ ఏంటంటే సంజనాని పులిహార రీజన్‌తో కావాలని నామినేషన్‌లోకి తీసుకురావాలని రీతు చేసింది. తప్పేం కాదు. ఎందుకంటే ఈ టైంలో ఇలాంటి క్రూషియస్ టైంలో వీక్‌గా ఉన్నోళ్ళందరిని తెస్తే కదా! ఈ రీతు లాంటి వాళ్ళు సేవ్ అవుతారు. ఈ స్ట్రాటజీ వాడతారు ప్రతి సీజన్‌లో కూడా. అక్కడ దివ్య కనిపెట్టేసింది ఆ విషయాన్ని. ఎందుకంటే దివ్య అనగానే తెలుసులే నువ్వు లాగుతావు నామినేషన్‌లోకి నాకు అని చెప్పంటే ఇది 100% కరెక్ట్. ఎందుకంటే ఆ దివ్యకి చెప్పిన రీజన్ చూస్తే కామెడీ, పిచ్చ కామెడీ. నీకు నువ్వే అజంప్షన్ చేసుకుంటావు, నీకు నువ్వే బాగా ఆడేస్తావు, నువ్వే తోపు అనుకుంటావు. ఆ రాణి రాజుగా ఉన్నప్పుడు ఆ గేమ్‌లో ఒక డిస్కషన్‌లో వచ్చిన పాయింట్‌ని చెప్పి ఇక్కడ నామినేట్ చేసింది వెరైటీగా. కావాలని తెచ్చింది. ఏంటి నేనే గేమ్‌లో తోపును, నేనే పలానా గేమ్ ఆడాను ఇదని చెప్పుకున్నావంటే అక్కడ దివ్య కరెక్ట్‌గా చెప్పింది. నేను నీకంటే తోపు అని చెప్పుకుంటా. అది నా ఇష్టం. అది నేను బెటర్ అని నిరూపించుకోవాల్సింది కాబట్టి అక్కడ ఆయన అడిగాడు మీ ఇద్దరికి ఈక్వల్గా వచ్చింది ఎవరిని అన్నప్పుడు నేను ఆవిడకంటే ఎందుకు బెటర్ అనేది నిరూపించుకోవాలి కాబట్టి చెప్పాను. దాంట్లో తప్పే ఉందని పర్ఫెక్ట్గానే చెప్పింది ఆవిడ. కాకపోతే ఏంటంటే ఇక్కడ రీతు ఇంకొక కామెడీ ఏంటంటే టోను గురించి మాట్లాడే అర్హత ఉందా రీతు మనకి? నోరిప్పితే అరుపులు, కేకలు, పెడబొబ్బులు, అన్నపూర్ణ స్టూడియో అల్లాడిపోతుంటే టోన్ గురించి మాట్లాడతామని. నెక్స్ట్ అక్కడ దివ్య చెప్పిన పాయింట్ అయితే 100% కరెక్ట్. కావాలని లాగింది. ప్రతి వారం ఒకటే పాయింట్. ఆ ఒక్క పాయింట్ పట్టుకొని నామినేట్ చేస్తాను. నేనేంటంటే నేను తోపును అనుకుంటాను, నేను ఇది అనుకుంటాను అని చెప్పి. నువ్వేం ఆడవు కదా, కత్తి టాస్ కూడా ఆడలేదని చెప్పింది. కొంచెం ఆ కత్తి టాస్ కూడా ఆడలేకపోయావని కొంచెం ఎగతాళి చేసినట్టే చెప్పింది దివ్య. ఇది కరెక్ట్గా. నెక్స్ట్ దివ్యకి ఒక నామినేషన్ చేయమంటే రీతు నామినేట్ చేసింది. ఇది ప్యూర్లీ రివెంజ్ నామినేషను. ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే అక్కడ ఆవిడ మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ చెప్పుకోవడం కోసం నామినేట్ చేసింది. ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే అందుకే నా గురించి నేను చెప్పుకున్నాను అని చెబుతుంటే ఇక్కడ ఇదేమైనా రూల్ ఇదే నేను ఫాలో అవ్వను రూలు అని వామ్మో అరుపులు, కేకలు, పెడబొబ్బలు పెట్టింది అబ్బా రీతు. దాంతో అటు నుంచి దివ్య కూడా గట్టిగానే మాట్లాడింది. ఇది నా నామినేషన్లో కూడా మాట్లాడినవ్వా అని చెప్పేసి పర్ఫెక్ట్గానే చెప్పింది ఆవిడైతే. ఆవిడదేం తప్పలేదు అక్కడ దివ్యది. కాకపోతే రివెంజ్ నామినేషన్. ఇక ఫైనల్గా మన సుమ్ము గారు వచ్చారు. కళ్యాణ్ నామినేట్ చేశారు. అది ఏం రీజన్ అది? సేఫ్గా తనుజ తనకిచ్చిన పవర్ని వాడుకొని ఇతన్ని సుమన్ని లాస్ట్ వరకు ఉంచేసి అతని చేతిలో అది పెట్టింది ఫైనల్గా. ఎందుకంటే అతను నామినేషన్లోకి రాకూడదు. నేను ఫస్ట్లో చెప్పా కదా అదే. అయితే ఇక్కడ ఈ రీజన్ ఏం చెప్పాడు, బాక్సుల టాస్క్లో స్ట్రైట్గా ఉంటేస్తాను, క్రాస్గా ఉంటేస్తానని సరిగా చెప్పలేదు, అందుకే సరిగా ఆడలేకపోయాను, క్లారిటీగా చెప్పొచ్చు కదా అన్నాడు. అతనేమో నేను ఇద్దరూ ట్రై చేసుకోండి బాబు, ఇంకా అక్కడ టైం ఉంది కదా అని చెప్తూనే ఉన్నానన్న, లాస్ట్ వరకు బూస్టప్ చేస్తూనే ఉన్నాను, నువ్వు అక్కడ కామ్గా ఉన్నావు, ఆవిడేమో సెట్ చేసుకుంది అని చెప్పాడు. పక్కన వాళ్ళ మాటలు వినొద్దని కూడా చెప్పానన్నా అంటున్నాడు అక్కడ కళ్యాణం. కరెక్టే, అక్కడ ఆయన చేసింది 100% కరెక్ట్గానే చెప్పాడు, జరిగింది. కాకపోతే ఇక్కడ సుమన్ ఏందో ఆ వేలు చూసి ఆవేశం ఏంటారు సామె అనిపించి కామెడీ అనిపించింది నాకైతే. ఇక్కడ ఈ సుమన్ శెట్టి ఆవేశం వచ్చినట్టు ఆవేశం స్టార్లో గరుస్తుంటే అదే అంటాడు కదా, సారే అన్నారు ఫెయిల్డ్ సంచాలకని. అదే ఆ సార్ అనడమే రాంగ్. అక్కడ ఆయన ఇచ్చింది కరెక్ట్ సంచాలకత తీర్పిస్తే ఫెయిల్డ్ సంచాలక అన్నారు. ఇక తనుజకి ఫైనల్గా అవకాశం ఇచ్చి ఎవరిని చేయమంటే రీతుని సేవ్ చేసింది.
రీతుకి ఎందుకంటే నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు అయితే రీజన్ రివర్స్లో చెప్పి చేసింది. నీ గేమ్ నువ్వు ఆడుకో, ఈ విషయం నీకు ఎప్పుడు చెప్తున్నాను, ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకో, అవకాశం అనుకో, నువ్వు చేసుకో అని చెప్పేసి చెప్తే మళ్ళీ ఇక్కడ మొదలెట్టాడు డీమోన్. ఎందుకు అరుచుకుంటారో, ఎందుకు నామినీలు చేసుకుంటారో, మళ్ళీ వచ్చి థ్యాంక్ యూ అంట, ఎందుకంటే సేవ్ చేసినందుకు. మళ్ళీ రేపటి నుంచి మామూలు ఏల పులిహార. నెక్స్ట్ కళ్యాణ్, భరణి, ఎమానియల్, పవన్, సంజన, దివ్య 6 నామినేట్ అయ్యారు. ఎమానియల్ తెలుగు ప్రజరాల 10 వారాల తర్వాత వచ్చా నన్ను చూసుకుంటూ అంటున్నాడు. ఎమానియల్కి వచ్చే నష్టం ఏం లేదు, అతనికంటూ ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంది, అతను సేవ్ అయిపోతాడు. కానీ ఎటొచ్చి ఈ వారం రీతు వేసిన ప్లానే సక్సెస్ అవ్వబోతుంది, 100% సక్సెస్ అవుద్ది. థ్యాంక్ యూ, ఉంటా, బై బై.